జాలి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను. నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం. భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతో చూసినట్టే. అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికే మా అమ్మ ఇంత కష్టపడుతోంది. హా, కాలేజీ విషయాలేంటో చెప్పండి. అక్కడే ఉన్నాడు ఒక పొగరబోతు మాస్టర్, పేరు రాహుల్. పిన్నితో చెప్పమంటావా? పౌర్ణమి రోజున? వద్దులే, అదంతా నేను చూసుకుంటాను. నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం. మనిషికి ఒక విలువంటూ ఉంటుంది కదా. తర్వాత మరో విషయం, నీకొక తోడు కావాలని మీ పిన్నిని అడుగు. వస్తున్నాడు. మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడొస్తున్నాడు. భానుచందర్ కొడుకు వినయ్. మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు. నిజంగానా? వినయ్ కూడా ఇలాగే అడిగాడు, అటువంటి అంతఃపురం ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని. నాకు నమ్మకం ఉంది, వినయ్ తండ్రి గారే చనిపోయిన భానుచందర్ అని. అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి. మీ నాన్న చనిపోయింది ఆ ఇంట్లోనే. ఆ నిజాన్ని నేను దాచేశాను. అతి ఘోరంగా చనిపోయిన మీ నాన్నగారి మరణం అందువల్ల నీకేం కాకూడదని